హాయ్ హలో నమస్తే. నా పేరు నరేష్. మన ఎన్ఎస్ టాక్స్ ఈ ఛానల్కి స్వాగతం. మరి ఇందిరమ్మ ఇళ్ల పైన ప్రీ గ్రౌండింగ్ సర్వే చేస్తున్నారు. మరి ప్రీ గ్రౌండింగ్ సర్వే అంటే ఏమిటి, మరి ఎవరికి చేస్తారు, నేను వివరంగా చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలామందికి వెళ్తుంది, లైక్ చేస్తేనే ఇంత వెళ్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్ల పైన అంటే శాంక్షన్ అయిన వారికి, అంటే ఇల్లు వచ్చిన వారికి ప్రీ గ్రౌండింగ్ సర్వే అంటే ఎంతమందికి ఎంపిక ఆల్రెడీ 71,458 ఇండ్లు లిస్ట్ వన్లో వచ్చినాయి కదా, వాళ్ళకి మాత్రం ప్రీ గ్రౌండింగ్ సర్వే చేస్తున్నారు. వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు ఇల్లు 5 లక్షలు ఇవ్వబోతున్నారు. మరి దాంట్లో కూడా గ్రామానికి ఎన్ని వచ్చినాయి అనేది, గ్రామానికి ఆల్రెడీ ఇల్లు లిస్ట్ వచ్చి ఉంటుంది, ఎవరెవరికి వచ్చినాయో లేకుంటే రావచ్చు. అది నియోజకవర్గానికి 1000, 1200 ఇలా అని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. అయితే ఈ లిస్ట్ ప్రీ గ్రౌండింగ్ సర్వేలో ఇల్లు వచ్చిన వారికి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయి ఆ రూల్స్ చెప్పబోతున్నారు. రూల్స్ అండ్ కండిషన్స్ అంటే ఏమిటంటే, ఇల్లు వచ్చిన వారు మరి తప్పకుండా పాటించాల్సిన రూల్స్ అనమాట. మరి ఏదైతే స్థలంలో మనం సర్వే టైంలో ఏదైతే స్థలంలో ఫోటో దిగినామో, ఏదైతే ఇల్లు జాగా కానీ ఇల్లు కానీ చూపించినామో, పాత పెంకుటిల్లు ఉంటుంది కదా, ఏదైతే చూపించినామో దాంట్లోనే మనం కట్టుకోవాలన్నట్టు. వేరే దగ్గర కట్టుకుంటాం, ఇది కాదు వేరే దగ్గర కట్టుకుంటాం అంటే అది రద్దు చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. ఏదైతే మనం ఫోటో దిగినామో సర్వే టైంలో అక్కడనే కట్టుకోవాలి. రెండోది 400 చదరపు అడుగుల్లో తగ్గకుండా చూసుకోవాలి. మినిమం 400 చదరపు అడుగులు ఉండాలి, 20x20 ఉండాలి. మూడోది కంపల్సరీ ముగ్గు, ఒక బాత్రూము, ఒక కిచెను, హాలు వచ్చేటట్టు ముగ్గు పోసుకోవాలి. మరి ముగ్గు ఉండాలి. మనకు డబ్బులు అయితే మనకి పునాది లెవెల్లో అయితే డబ్బులు ఇవ్వరు. పునాది తర్వాత బేస్మెంట్ కట్టిన తర్వాత మనకు ఆ గ్రామ కార్యదర్శి వచ్చి ఫోటో తీసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత దానికి బిల్లు పెడితే మనకు ₹1,00,000 తొలి విడత ₹1,00,000 వస్తాయి. అంటే దానికి మనకి ఆల్రెడీ శాంక్షన్ అయితేనే మనకు పేరులో లిస్ట్ వస్తేనే కదా మనం కట్టుకుంటాం, పునాది బేస్మెంట్ కట్టుకుంటాం. అంటే ఫస్ట్ మనం డబ్బులతోనే కట్టుకోవాలి. రెండో విడత డబ్బులు మరి స్లాబ్ లెవెల్లో 1,75,000 స్లాబ్ తర్వాత ఇస్తారు. ఈ విధంగా కంప్లీట్ వరకు 1,20,000 తర్వాత విడత 1,25,000 అంటే పనిని బట్టి కంప్లీట్ని బట్టి 5 లక్షలు 4 విడతలే ఇస్తారు. 4 విడతల్లో ఈ డబ్బులు కంప్లీట్ చేస్తారు. మరి లిస్ట్ 1 ఎవరెవరు ఎంతమంది వచ్చారంటే 59,000 మంది. దీంట్లో నియోజకవర్గానికి ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. మరి గ్రామానికి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిన వారికి వచ్చే ఉంటాయి. మరి మీ లిస్ట్ 1లో ఎవరెవరి పేరు ఉన్నాయో మనం గవర్నమెంట్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మన లిస్ట్ 1లో వచ్చిందా, లిస్ట్ 2లో వచ్చిందో గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఇందిరమ్మ ఇల్లు పోర్టల్ ఉంది కదా, దాంట్లో తెలుసుకునే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ సెర్చ్ చేస్తున్నా, అందరికి తెలిసింది చెప్తున్నాం. అప్లికేషన్ సెర్చ్లో నా ఫోన్ నెంబర్ అయినా ఆధార్ నెంబర్తోనైనా తెలుసుకోవచ్చు. మరి తొలి విడతలో ఈ 78,000 ఈ లిస్ట్ 1 ఇల్లులే ఇవ్వబోతున్నారు అని సమాచారం. దానికి ఏమైనా ఎలక్షన్స్ కోడ్ ఇది అని అడుగు చెప్తే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఈ వారంలో మాత్రం ఈ పనులు అయితే ప్రారంభం అయితే అవుతున్నాయి. మళ్ళీ లిస్ట్ 2లో అయితే 19,000 మంది ఎంపికైనారు, కానీ వీళ్ళకి లేట్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే ఎట్లా చేయాలంటే, వీళ్ళకి జాగా ఇవ్వాలి ప్లస్ డబ్బులు ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి. కాబట్టి వీళ్ళకి తర్వాత ఇంకా మూడో విడత తెలిసిందే. లిస్ట్ 3 అనే వాళ్ళకి లేనట్టే, ఇంకా 100% లేనట్టే. ఎవరైతే పొరపాటులో దాంట్లో లిస్ట్ పేరు వస్తే వాళ్ళు ఎంపీడీఓ తిరగాలి, మార్పించుకోవాలి. ఇక అంత కష్టమైన పనే వాళ్ళకి లేనట్టు. ఇప్పుడు ప్రస్తుతం అయితే లిస్ట్ 1 పేర్లు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ రూల్స్ పాటించాలి కంపల్సరీ. వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టు చేసుకోవాలి. మరి ముఖ్యమైన విషయం ఆఫర్ ఒకటి, ఇసుక ఇస్తున్నారు గవర్నమెంట్. మనకి 8 ట్రాక్టర్ ఇసుకలో మనకు ఫ్రీగా ఇసుక ఇవ్వబోతున్నారు. అట్లే శాండ్ అండ్ సిమెంట్ కూడా తక్కువ రేటుకి ఇప్పించే ప్రయత్నం చేస్తా అని అంటున్నారు. మరి ఏంటో కానీ ఫస్ట్ అయితే మన డబ్బులు అయితే మనం పెట్టుకొని బేస్మెంట్ పునాదులు అయితే చేసుకోవాలి. అది శాంక్షన్ లెటర్ మనకి ఇస్తారు గ్రామ ఆఫీస్లో మన పేరు వస్తే. మరి గ్రామానికి ఎన్ని ఇల్లు వస్తాయి లిస్ట్ 1లో కూడా ఈ 59,000 ఇల్లుల్లో కూడా అందరికి రాకపోవచ్చు. తొలి విడతల కొంతమందికే రావచ్చు. మరి అది లక్కు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే చాలా లక్కు. మరి ఇది ప్రీ గ్రౌండింగ్ సర్వే అంటే దీని డీటెయిల్స్ అయితే ఇది. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. రైతు బంధు అండ్ రేషన్ కార్డ్స్ పైన, ఇందిరమ్మ ఇళ్ళ పైన ఎలాంటి అప్డేట్ ఉన్నా, మరి ఇంకా రాజకీయాలపైన విశ్లేషణ కూడా ఈ ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం చూడండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.